8 అధ్యాయము. నువ్వు ఫరో యొద్దకు వెళ్ళి లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను పోనిమ్ము. మళ్ళా చెప్పు. పాడిందే పాట, చెప్పిందే చెప్పడం. ఈ మాట దేవుడు మార్చడం లేదు. పోనిమ్ము, వెళ్ళనిమ్ము, లేని ఎడల నేనేం చేస్తాను? దేవుడు ఏం చేయబోతున్నాడు? ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటిని కప్పల చేత బాధించెదను. ప్రియులారా, కప్పలు అనే ఒక మాట మనము ఇక్కడ చూస్తున్నాం. మనుషులందరికీ కప్పలు తెలుసు. దాదాపు కప్పలు ఎరుగని వారు ఎవరు ఉండరు. కప్పలు ప్రతి చోట ఉంటాయి, ప్రతి ఊరిలో ఉంటాయి, ప్రతి ప్రాంతములో ఉంటాయి. కప్పకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? అది నీళ్లల్లోనూ ఉండగలదు, నేల మీద ఉండగలదు. ఈ ప్రత్యేకత కప్పకు దేవుడు పెట్టాడు. దేవుని బిడ్డ, ఈ కప్పలను గురించి మనం ఇవాళ ధ్యానం చేద్దాం. ఏమంటే, ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. ఇక ఎక్కడైనా సరే కప్పలు కప్పలు కప్పలు. ప్రియులారా, 6వ వచనం మనం చూద్దాం. అహరోను ఐగుప్తు జలముల మీద చెయ్యి చాపెను, అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. వచ్చేసాయి కప్పలు. ప్రియులారా, ఈ కప్పలు అనగా ఏమిటి? ఎన్నో జీవులు ఉండగా కప్ప మానవుణ్ణి కరుస్తుందా? కప్ప కరిస్తే నొప్పి వస్తుందా? కప్ప కరిస్తే విషమెక్కుద్దా? చనిపోతారా? అదేం జరగదు. కానీ కప్పల్ని ఎందుకు రప్పించాడు దేవుడు? చాలామందికి నిర్గమాకాండం అర్థం కాదు. ఎందుకంటే నిర్గమాకాండమే నీ జీవితం అంటాను నేను. నీ బ్రతుకు నిర్గమాకాండంలో ఉందో చూడు. మనిషికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక శత్రువుని దండిస్తున్నారనుకో, ఎందుకంటే అలాగా కాళ్ళ మీద ఈళ్ళ మీద కొట్టడం, డైరెక్ట్గా పీక నరికే వాడు వదిలిపోద్ది. అది నీ తలంపు, దేవుడు తలంపు అలా కాదు. ముందు రక్తాన్ని చేశాడు, కప్పలను రానిచ్చాడు. ఫరోను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు దేవుడు. నిన్ను అనుకుంటావు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఫరోగాన్ని టక్కమని పడిపోయి చచ్చిపోయేలా చేసేస్తే ఇశ్రాయేలుకి రిలీజ్ వచ్చేస్తుంది కదా. నువ్వు అనుకున్నట్టు చేయడు దేవుడు. నువ్వు అనుకున్నట్టు జరగదు లోకంలో. దేవుని బిడ్డ, నిర్గమాకాండాన్ని చూసి నువ్వు ఫాలో అవ్వడమే. 1 by 1, స్టెప్ బై స్టెప్ దేవుడు చేస్తాడు. ఈ వాక్యమును మనం చూస్తే కప్పలు ప్రతి చోట వచ్చేసాయి. బెడ్ మీద కప్పలే, వంటగదిలో కప్పలు, రొట్టెలు తింటే దాని మీద కప్పలు, మరి ఒక నీళ్లు పాత్రలుంటే మూత తీస్తే కప్పలు. ఇక కప్పలు లేని ప్రాంతము కొంచెమైన లేదు ఐగుప్తులో. మరి కుప్పలు కుప్పలుగా వచ్చాయి. ఎక్కడి నుండి వచ్చాయి? ఎందుకు వచ్చాయి మనకు తెలుసు. దేవుడు రప్పించాడు. ఇవాళ వాక్యం ఏంటంటే, కప్పలనగా ఏమిటి? 1, జనము మీదికి ఇవి వచ్చాయి. 2, దేశము మీదికి ఇవి వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే, 10వ వచనంలో మా దేవుడైన యెహోవా వంటి వారెవరు లేరు అని నీవు తెలుసుకున్నట్లు. దేవుడు ఎంత శక్తిమంతుడు,
దేవుడు వేటిని రప్పించగలడు, వేటి ద్వారా నిన్ను విసిగించగలడు. దోమ చిన్నదే కానీ నా దగ్గరికి దోమలు వస్తూ ఉంటాయి. ఎన్ని నెట్లు వేసుకో, లేకపోతే ఎంత జాగ్రత్తలు తలుపులు వేసుకో, ఈ దోమ మామూలప్పుడు రాదండి నా దగ్గరికి. మంచి సీరియస్గా బైబిల్ చదువుతూ ఒక వాక్యం సిద్ధపడతా ఉంటాం చూడు, అప్పుడు వచ్చి గీమని తిరుగుతూ ఉంటుంది. ఇలా అంటూ ఉంటాం, చెయ్యి ముందుకెళ్తుంది, ఇక్కడికి వస్తుంది. 2-3 సార్లు అన్నాక అర్థమవుతుంది. బ్యాట్కి దొరకదు, తరిమితే పోదు, దానికోసం అన్న మానేసుకుని కూర్చోలేం మనం. బైబిల్ మూసేసామనుకో దోమ కనబడదు మళ్ళా. సో కొన్ని ప్రతి వారి జీవితంలో ఇలాంటివి ఉంటాయి. దేవుని బిడ్డ విసిగించడం. సో దేవుని పిల్లలకి అది అర్థమైపోద్ది. సో ఇప్పుడు బాగా విసిగించాలని, లేకపోతే ఆ టైంలోనే ఫోన్ రావడమో, లేక మనుషులు రావడమో, మాట్లాడడమో, విసిగించడమో జరుగుతూ ఉంటుంది. ఓకే, వాక్యంలో ఇవాళ ఈ కప్పలను గురించి మనం కొంత ధ్యానం చేద్దాం. కప్పలను అతి సులువుగా రప్పించి అతి సులువుగానే వాటిని పంపించారు. ప్రియులారా, 12వ వాక్యాన్ని మనం చూద్దాం. 12వ వచనాన్ని. మోషే అహరోనులు ప్రియులారా, ఇండ్లలోనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా ఏం చేస్తే చచ్చిపోయినాయి? ఏం చేస్తే చచ్చిపోయినాయి? ఏం చేస్తే వచ్చాయి? ఏం చేస్తే చచ్చిపోయాయి? చెయ్యి జాబితే వచ్చాయంట. ప్రార్థన చేస్తే చచ్చాయంట. పోయాయి కాదు, పోగొట్ల. ఏం చేశాడు? చంపేశాడు. అంటే దేనితో చంపాడు? చాలామందికి ప్రార్థన మీద గురుండదు, ప్రార్థన మీద నమ్మకం ఉండదు. ప్రార్థన అంటే చీప్, ప్రార్థన అంటే వెటకారం, ప్రార్థన అంటే ఏదోలే. ప్రార్థన మీద పట్టు సాధించరు ప్రియులారా. ఒక బోధకుడు ఏమన్నాడంటే, సంఘములో మోకరించి ప్రార్థన చేసేవారు ఉంటే సంఘమంతా దేవుని ఎదుట, ఏ సంఘమైతే మోకరించి ప్రార్థన చేస్తుందో ఆ సంఘాన్ని మించిన సైన్యము లేదు అన్నారు. అది ఉత్తునే మాటల్లో రారాజు సైన్యమందు చేరను అని పాడడం కాదు. నువ్వు మోకరించి సైనికుడిగా మారాలా. ఇది ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి. ఇవాళ ప్రార్థన చేయగా కప్పలు చచ్చెను, ప్రార్థన చేయగా రోగములు చచ్చును. ప్రార్థన చేయగా దైవ సేవకుడు అద్భుతములు జరుగును. కర్రలు పెట్టి తోలండి వెళ్ళిపోతాయి అనలా, లేక గాలి విసరండి అని అనలే. ప్రియులారా, కప్పలను ఎలా అయినా తీసేయాలి, పోగొట్టాలి అని కోరినప్పుడు, కోరినప్పుడు, ఎస్ నీ కన్నుల ముందే నేను ప్రార్థన చేస్తాను, నీ ఎదుటే ఉండి నేను నిలబడి ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన ఆమేన్ అనేసరికి ఒక్కొక్క కప్ప చచ్చి నీ ముందు పడి ఉంటుంది. అంటే చెప్పుతో గుడి చంపాడా, కాలుతో నలిపి చంపాడా, దేంతో చంపాడు? ప్రార్థనతో చంపేశాడు. ప్రార్థన దేనినైనా చంపగలదు. నీ శత్రువును, నీ వ్యాధిని, నీ బాధను, నీ శ్రమను, నీ దుఃఖాన్ని, నీ కష్టాన్ని, దేన్నైనా సరే నాశనము చేయగలదు, లేకుండా చేయగలదు. అది ప్రార్థనకు ఉన్నటువంటి పట్టు, ప్రార్థనకు ఉన్నటువంటి బలము. దేవుని బిడ్డ, వాక్యములో మనం చూస్తే ఈ దృష్టాంతరమును 78వ దావీదు కీర్తన 45 వచనంలో దేవుడు
ఆ దేశము మీదికి కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. 105వ కీర్తన 30వ వచనములో వారి దేశములు కప్పలు నిండెను అని కూడా భక్తుడు 2 పర్యాయములు దావీదు గారు జ్ఞాపకం చేసుకున్నాడు. మనకు ముందు భక్తులు ఏ కార్యాలు చేశారు, దైవజనులు ఏ కార్యాలు చేశారు, దేవునిని ఎలా మహిమపరిచారు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ ముందున్నటువంటి భక్తులను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని దావీదు గొప్ప భక్తుడే, మన ముందున్న వాళ్ళు ఎంతలే, నేను అసలైనోడిని అనలా. వీళ్ళారా, మోషే యొక్క కార్యాలను ఇవాళ కొందరు సేవకులు ఉన్నారు, నాకంటే గొప్పోడు ఎవడు లేడు, నన్ను ఓడబెడిచేవాడు ఎవడు లేడు అని విర్రవీగుతూ ఉంటారు. ఎన్నడు వారి నోట తనకు ముందున్నటువంటి దైవజనులు ఉన్నారు కదా, నేను చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు, ఓ సమూయేలయ్య గారు, ఒక బిఏ గారు, ఓ సుదర్శనయ్య గారు, ఓ జానయ్య గారు, నేను చెప్తూ ఉంటాను పేర్లు. అలా వారి నోట ఎన్నడూ రావు, వాళ్ళ దృష్టిలో వాళ్ళే గొప్పోళ్ళు. చూడండి, దీనికి ఏమవసరం? మోషే గురించి రాస్తున్నాడు, కప్పల గురించి రాస్తున్నాడు, ఎలా వచ్చాయి, ఎలా నిండాయి, ఎలా చచ్చాయి. నువ్వు కూడా నీ జీవితంలో నీకు ముందున్నటువంటి భక్తులను, దైవజనులను జ్ఞాపకము చేసుకోవాలి. వీళ్ళారా, పాఠంలోనికి మనం వెళదాం. మరి ఎన్నో జీవులు ఉండగా ఇశ్రాయేలు మీదకి ఒక దినాన్న దేవుడు తాపకరమైన సర్పములను పంపెను. పాములు పంపొచ్చు కదా, పాములైతే బాగుంటుంది కదా. అదే మీరుగా నా పక్క నుండి ఏం పంపిద్దాం అని అంటే, పాములు వదిలేండి గారు, ఒక్కొక్కడు కాటైతే చచ్చూరుకుంటారు. మోషే గారు అలా, ఇదంతా దేవుని చాయిస్ అండి. నెక్స్ట్ ఏమొస్తాయో ఆయన చెప్తున్నాడు, నెక్స్ట్ ఏం పంపిస్తాడో ఆయన చెప్తున్నాడు. దేవుని అంతరంగంలో, ఏర్పాటులో ఏమున్నాయో ఆయన చెప్తున్నాడు. దేవుని బిడ్డ, కప్ప అనగా ఏమిటి? అధ్యాయమును మనం ఒకసారి తెరుద్దాం. ఈ లేవియ కాండం ప్రకారము కప్ప అనగా అపవిత్రమైనది. 10వ వచనాన్ని చదవండి. లేవి 11:10. కప్ప గురించి చదవండి చాలు. వీళ్ళారా, పవిత్రమైనవి అపవిత్రమైనవి అని 2 భాగములు దేవుడు చేశాడు. వాటిల్లో కప్పలు అపవిత్రమైనవి, అవి మంచివి కావు. చైనా దేశంలో ఇవాళ కప్పలు తింటూ ఉంటారు, వండుకొని తింటూ ఉంటారు, దాని మాంసం తింటూ ఉంటారు. ప్రియులారా, అపవిత్రమైన దానిని మానవుడు తినకూడదు, అపవిత్రమైన వాటిని ముట్టకూడదు, తాకకూడదు, అవి అపవిత్రమైనవి. రెండవదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 13వ వాక్యం నుండి ఇవాళ మనకు ఒక పాఠం ఉంది. ఒకసారి తెరవండి. ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, ఇవాళ నేను చాలా చాలా ఒకలాంటి భయం, అంటే నా భయం వేరు. ఈ వాక్యం ఎలా చెప్పాలా? ఎందుకంటే కనీసం లేదంటే ఈ కప్పల గురించి 1 గంటన్నర అయితేనే కానీ చెప్పిన తృప్తి అయితే నాకు ఉండదు. అది నా భయం. ఈ వాక్యం నేను మీకు ముందే చెప్పాను, ఇది నిర్గమకాండం నడవదు, ప్రకటన గ్రంథం నడుస్తుంది అని చెప్పాను. నాకు ముందున్న కాలంలో ఎవరు కూడా దీన్ని ఇలా కంపేర్ చేసి చెప్పిన దాఖలాలు మన దగ్గర లేవు. పిల్లారా, మన కాలము ధన్యకాలము, స్వర్ణయుగంలో ఉన్నాం అని అనుకోండి అంతే. ఆఖరు దినాలలో ఉన్నాం మనం.
ప్రకటన గ్రంథము 16వ అధ్యాయమును ముట్టుకుంటే ఇప్పుడు ఈ 16వ అధ్యాయములో ఏం జరుగుతుంది? మీరు కొంచెం ఓపికగా వినాలా, మనస్సు పెట్టి చాలా ఓపికగా వినాలా. 16వ అధ్యాయములో వరుసగా 7 ప్రధాన దూతలు. ప్రకటన గ్రంథంలో మీకెప్పుడు నేను హింట్ ఇస్తూ ఉంటాను ప్రియులారా. ఫస్ట్ ముద్రలు, 7 ముద్రలు. నెక్స్ట్ 7 బోరలు. నెక్స్ట్ 7 పాత్రలు. ఇది ప్రకటన గ్రంథాన్ని 3 ముక్కలు చేసి చెప్పడం అంటే నాలాంటి వాడు ఇలాగే చెప్తాడు. 3 సీన్లు ఉన్నాయి ముఖ్యమైనవి. ఒకటి బోరలు. చూడు ఒకసారి అక్కడ, దేవుని కోపముతో నిండిన 7 పాత్రలు. ఈ పాత్రలో ఏదో మధురమైన ద్రాక్షారసము లేక అమృతము లేదండి. ఏముంది పాత్రలో? నీకు అర్థమైపోవాలా. 7 ఆ దేవుని కోపము. ప్రియులారా, మనిషి కోపాన్ని కొంతమంది తట్టుకోలేరు, ఇక దేవుని కోపాన్ని ఏం తట్టుకోగలుగుతారు? సరే, ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కొక్క దేవదూత తన యొక్క పాత్రను దేవుడు చెప్పినప్పుడు క్రింద పోస్తా ఉన్నారు. అందరు దూతలు ఒక్కచోటే కాదు, అందరు సన్నిధులు ఒక్క అంశమే ప్రార్థన చేస్తారు. మీకు 7 అంశాలు ఇచ్చినా ఆవిడ మళ్ళీ ఇదే మొదలెడుద్ది. ఈ దూతలు కరెక్ట్గా చేయరుగానే ఆ దూతలు చేస్తారు. దేవుని బిడ్డ మొదటి దూత పాత్రను భూమి మీద పోసారు. 2వ దూత సముద్రంలో పోసారు. 3వ దూత నదులలో పోసారు, జలధారల్లో పోసారు. 4వ దూత సూర్యుని మీద పోసారు. 5వ దూత క్రూర మృగము యొక్క కుర్చీ మీద పోసారు. ఇప్పుడు 6వ దూత వంతు వచ్చింది. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను, మనం మొన్న శనివారం రాత్రి నదులను గురించి నేను చెప్పాను. వీళ్ళారా, నదుల్లో, బైబిల్లో ఉండే నదుల్లో యూఫ్రటీసు ఈ నది పేరు ఎప్పుడన్నా విన్నారా? ఏ నది? యూఫ్రటీసు. మనం సాతాను ఎదురింపుల పుస్తకం ఉంది మనకి, బైబిల్ మిషన్ వారికి. యూఫ్రటీస్ నది తెలియని వాళ్ళు ఉండరు. అందులో ఒక లైన్ ఏముంటుంది? యూఫ్రటీసు నది యొద్ద బంధింపబడిన భూతాలకు కలిగిన ఈ యూఫ్రటీసు నది దగ్గర దేవుడు 4 వైపులా 4 దూతలను, భూతాలను, సాతానులను బంధించుంచాడు, కట్టేశాడనమాట. కట్టేశాడు. ఆ రకంగా మనకు యూఫ్రటీస్ నది బాగా తెలుసు. ఇది బైబిల్లో ఆదికాండం నుండి కూడా మనకు కనబడుతూ ఉంటుంది. దీనికి ఇతర పేర్లు కూడా ఉన్నాయి, బట్ యూఫ్రటీస్ ఇస్ ద ఫైనల్. ఇప్పుడు ఒక దేవదూత ఏమో మనం చూస్తే నదుల మీద ఒక దేవదూత, భూమి మీద ఒక దేవదూత సముద్రం మీద, 4వ వచనంలో 3వ దూత నదులలోను జలధారలలోను కుమ్మరించెను. కానీ యూఫ్రటీస్ నదిని పక్కన పెట్టాడు దేవుడు. ప్రియులారా, ఒక దేవదూత ఈ భూమి మీద ఉన్నటువంటి, మొన్న చెప్పుకున్నట్టుగా ఆ 3 మిలియన్ రివర్స్ లేక ఇంకొక గూగుల్ ఇచ్చిన ఇన్ఫర్మేషనే రెండును, నేను తప్పు చెప్పట్లా, 150,000 నదుల మీద కుమ్మరించారట. మరి ఒక పాత్రను అన్ని నదుల మీద ఎలా పోసారో కానీ ఇంకొక దేవదూతకు ఈజీ టాస్క్ ఇచ్చాడు దేవుడు. నువ్వు 149,000 నదుల మీద
పొయ్యక్కర్లేదు కానీ నువ్వు ఒక్క నది మీద పోయి చాలు అని అన్నట్ట. అదే పని దేవుడు మనం చెప్తే ఒక్క అంశమేనేం చెయ్యాలంట, మొత్తం అన్నీ చుట్టేస్తాను నేను అని అనుకుంటారు. అట్లా చేయకూడదు. దేవదూతల్లాగా ఉండాలి. దేవుడు నిన్ను ఒక దేవదూతలాగా చూడాలి అని అనుకుంటున్నాడు. సరే, ఇప్పుడు కొంచెం అవగాహన మీకు పెరుగు ఉంటుంది. ప్రియులారా, ఈ దేవదూత మరి యూఫ్రటీసు నది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరుచున్నట్లు దాని నీళ్లు వావ్ ఇంతకు ముందు నదుల మీద పోస్తే రక్తం అవ్వడం, లేక ఇంకొకటిగా మారడం, అది మనం ఈ పాత్ర యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ పాత్రలో ఉన్న దేవుని కోపం పొయ్యిగానే నీళ్ళన్నీ, చెప్పండి, ఈ ఒక్క మొక్క మీకు అర్థమైతే ఇప్పుడు నేను ప్రసంగం చెప్పొచ్చు. నీళ్ళన్నీ ఎండిపోయినాయి. ఎందుకు ఎండిపోయినాయి? ఇప్పుడు ఏదైనా జరిగిందని అంటే దేవుని బిడ్డలుగా ప్రకటన గ్రంథం అనే ఒక పుస్తకాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే బోధకుడైనా విశ్వాసైనా ఇప్పుడు నీళ్ళు ఎందుకు ఎండిపోయినాయి? ప్రత్యేకంగా ఒక నదికి ఒక పాత్ర ఏంటి? ప్రపంచంలో ఉన్న నదులన్నిటికీనేమో ఒక పాత్ర అంట, ఒక పాత్ర ఏమో ఒక్క నదికేనంట. అక్కడ పోసినప్పుడు ఎండిపోలేదు, ఇక్కడ పోయిగానే నది ఎండిపోయింది. నది ఎండిపోతే ఏమవుద్ది? హింట్ ఇస్తాను మీకు, నేను టైం వేస్ట్ చేయను, మీకు హింట్ ఇస్తాను. ఇశ్రాయేలీలు ఆరిన నేలను నడిచిరి. ఎందుకు ఎండిపోయింది? దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు అదే ముఖ్యమైన కారణం. ఇప్పుడు అదే మనకు కావలసినటువంటి సంగతి వచ్చింది. 13వ వచనంలో మనం చూద్దాం. ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, అదండి, కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలుదేరి బయటకు వచ్చాయి. ఐగుప్తులో కప్పలు ఎందుకు వచ్చాయి చెప్పండి? ఐగుప్తులో కప్పలు ఎందుకు వచ్చాయి? మరి ఆ ఫరో గారికి కితకితలు ఇవి పెట్టడానికి వచ్చాయా? లేకపోతే ఫరోను ఉయ్యాల్లో పెట్టి ఆడించడానికి వచ్చాయి? అసలు ఏమంటున్నారు మీరు? కప్పలు ఎందుకు వచ్చాయి? దేవుడు ఏమన్నాడు? కప్పల చేత బాధించదను అన్నాడు కదా. అదే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెండమంటే. కప్పలు ఎందుకు వచ్చాయి? బాధ పెట్టడానికి వచ్చాయి. మరి ఈ కప్పలు ఎందుకు వస్తున్నాయి? అవేమో మోషే రప్పించిన కప్పలు, దైవజనుడు రప్పించిన కప్పలు. దేవుని బిడ్డ, దేవుడు ఊరకనే పాములను, లేకపోతే పక్షులను, గెద్దలను, రాబందులను, వాటిని కూడా రప్పించగలడు దేవుడు. అవి రప్పించలే, కప్పలనే రప్పించాడు. దేవుడు ఏం చేస్తే సాతాను కూడా అది చేస్తాడు. మంత్రగాళ్ళు కూడా రప్పించారంట మంత్రం వేసి. ఇవాళ 3 కప్పలు ఎవరి నోటి నుండి వస్తున్నాయి అంటే 3 నోటి నుండి వస్తున్నాయి. ఒకటి క్రూర మృగము, ఘట సర్పము. ఒక్క నిమిషం, ఇదంతా మీకు తెలుసు, కొంచెం జ్ఞానం ఉపయోగించాలా. ఘట సర్పం ప్రకటన 12వ అధ్యాయంలో మనకు ఉంటుంది. ఎర్రని మహాఘట సర్పము. ఈ ఘట సర్పము నోట నుండి ఇవాళ కప్పలు రావడం కనబడతా ఉంది. ఒకటి ఘట సర్పము, 2 క్రూర మృగము. సముద్రంలో నుండి ఈ క్రూర మృగము పైకి వచ్చింది. 3వది ఎవరంటే అబద్ధ ప్రవక్త. ప్రియులారా, ఒక రీతిగా చెప్పాలంటే మరి దేవుడు త్రిత్వము, మానవుడు త్రిత్వము, సాతానుడు కూడా త్రిత్వమే. వాని త్రిత్వము ఘట సర్పము, క్రూర మృగము,
అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురు ఒకటే. మరి ఘటసర్పం అనగా ఒక మాట అపవాది, క్రూర మృగము అనగా క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త అనగా క్రీస్తు విరోధికి సహకారి. నోటి నుండి నార్మల్గా ఎవరి నోటి నుండైనా ఏమొస్తాయి? మీకు నోరుంటే చెప్పండి, ఏమొస్తాయమ్మా? ఏంటన్నారు? గట్టిగా చెప్పండి. అబద్ధాలా? అట్లా పేరు పెట్టండి, నిజాలు రావైతేనే. ఇప్పుడు కోర్టులోకి ఎక్కిస్తే మిమ్మల్ని ఎవరినైనా మరి దేవుడి మీద ప్రమాణం చేసి అన్ని అబద్ధాలు మాత్రమే చెప్తాను, నిజాలు చెప్పను అని అంటారు ఏంటి? నోటి నుండి ఏమొస్తాయి? నేను చాలా క్యాజువల్గా అడుగుతున్నా, కంగారు పడిపోకండి, మీకు వాక్యం అర్థం కావాలా. నోటి నుండి మాటలు వస్తాయి, అవునా? మాట్లాడేది నోరు. నేను మాట మాంద్యము గలవాడను అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? నోరు ఎందుకుంది? మాటలు రావడానికి ఉంది. దేవుని బిడ్డ, మరి నోరు కలిగిన వాళ్ళం మనం, అంటే మాట్లాడేవారము మనము. అలాగే కొన్నిసార్లు నోటి నుండి ఇంకా ఏమొస్తుందంటే బయటికి మనం పీల్చుకున్న ఊపిరి కూడా బయటకు వస్తూ ఉంటుంది. మానవుడు ముక్కు నుండి తీసుకొని నోటి నుండి ఊపిరిని ఈజీగా విడిచిపెట్టవచ్చు. ఇంకా వేరే వేరే ఇతర పనులకు నోరు ఉపయోగపడవచ్చు. కానీ నేను నోటి నుండి వచ్చేది మాత్రం తినేది నేను చెప్పలా, ఇది వెళ్ళేది నోట్లోంచి ఏమెళ్తుందని అడగల. ఓకే, నోటి నుండి కప్పలు వచ్చాను, వీళ్ళారా జీవాలు వచ్చాను, జంతువులు వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కప్ప అనేది ఒకటి అపవిత్రమైంది. రెండవది ఏంటంటే కప్ప అరుస్తూ ఉంటుందండి. మరి పల్లెటూరులో చెరువుల దగ్గర కానీ గుంటల దగ్గర కానీ ఈ కప్పలు ఉన్న పక్కన ఎవరికైనా ఇల్లు ఉందనుకోండి, మంచి సౌండ్ వస్తూ ఉంటుంది, మ్యూజిక్ అన్నమాట. ఆ మ్యూజిక్ వేరే, మన కీబోర్డు కొట్టలేడు అది. ఆ రాత్రంతా ఒకటరితి ఇంకోటరితి దారిలో పోతున్నారు అనుకోండి చీకట్లో, ఆ సౌండే వేరు. ఎవరు అరవమన్నారు కప్పల్ని? ఎవరైనా అరవమన్నారు? ఇప్పుడు కోడి అరిచిందంటే అరే తెల్లారుతుంది లెగండ్రా అని అర్థం. ఆ కప్ప అరిస్తే అర్థం లేదు. అంటే కప్ప అరుపు వ్యర్థము. దేవుని బిడ్డ, వాక్యంలో మనం చూస్తే మరి ఈ కప్పలు అరుస్తూ ఉండును. ఈ యొక్క కప్పల నోట నుండి ఏమొస్తున్నాయి ఇప్పుడు అని అంటే అపవిత్రమైన మాటలు. ఏం మాటలమ్మా? అపవిత్రమైన మాటలు. సో అపవిత్రమైన మాటలు మానవుని నోట నుండి రావా? రెండవది క్రూరమైన పదములు. క్రూరమైన మాటలతో మరి అపవిత్రమైన మాటలు, హేళన మాటలు వేరైతే కొన్ని క్రూరంగా మాట్లాడుతూ ఉంటారు. అవి వాళ్ళు ఎవరైనా సరే మనకి వినడానికి మనసు రాదు ప్రియులారా. మూడవది అర్ధరహితమైన మాటలు. అంటే ఆ మాటలకు అర్థాలు కూడా ఉండవు అన్నమాట. దాన్నే అర్ధరహితము అని అంటారు. ప్రియులారా, ఈ కప్పల యొక్క పని ఏమిటంటే ఈ దినాల్లో కూడా ఇటువంటి మాటలు మాట్లాడేవారు ఉన్నారు. మానవులు అంటే ఈవెన్ విశ్వాసులు ఎటువంటి మాటలు మాట్లాడతారు? కానీ మాటలు లేని పోనీ మాట.
హాని తెచ్చునో అవమానంబు పాలు. నువ్వు పలకూడదు మాట. ఇది నీవు మాట్లాడడం ద్వారా నీకు హాని, నీకే అవమానం. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు భయముతో మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు మరి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని చెప్తారు కొంతమందికి. అట్లా మాట్లాడాలి. మరి విశేషముగా దేవుని సన్నిధిలో నీవు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. దేవునితో మాట్లాడేటప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుని బిడ్డ, పాఠంలో మనం చూస్తే మరి ఈ చెడుతత్వము ఒక పని చేయబోతూ ఉంది. ఏంటి ఆ పని అంటే, ఇంకా ప్రకటన గ్రంథంలోకి ఇప్పుడు మనం వెళ్తే ఇంకొంచెం మీకు అర్థమవుద్ది. ఏం చేయబోతున్నాయనంటే 14వ వచనం. ఈ కప్పలు నోట్ల నుండి వచ్చాయి కదా, ముగ్గురు నోటి నుండి. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. దేవుని బిడ్డ, ఈ కప్పలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి? దయ్యములకు. దయ్యాలు సూచనలు చేస్తున్నాయంట, సైగలు చేస్తున్నాయంట. కొంతమంది ఎదుటివారికి తెలియదని, ఎదుటివారు అర్థం చేసుకోరని ఒకళ్ళొకళ్ళు సైగలు చేసుకుంటూ ఉంటారు. ప్రియులారా, ఈ సైగలు ఇవన్నీ కూడా నాలాంటోడికి ఈజీగా దొరికిపోతూ ఉంటాయి. ఎందుకంటే మేము చాలా విషయాల్లో ట్రైనింగ్ పొందిన వాళ్ళం కనుక నాలాంటి వాడి దగ్గర అలాంటి సైగలు కుదరం. సో వాక్యం చెప్తూనే ఉంటాను, ఏంటి ఈ మనిషి ఎవరికో సైగ చేస్తుంది అని కూడా నేను గ్రహించుకోగలను. ఈ సైగలు ఎవరికి చేస్తున్నాయి? ఇవి ఈ కప్పలు సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. ఏం చేస్తున్నాయంట? అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున యుద్ధమునకు రాజులను పోగు చేయవలెనని. అబ్బా, పెద్ద ఫిట్టింగే ఉంది దీనికి. ఇప్పుడు నోటిలో నుండి కప్పలు ఎందుకు వచ్చాయి? మరి ఏ సైగలు చేస్తున్నాయి అంటే, ఇవట ఒక్క చోట ఉన్న వారికి సైగ చేయడం లేదట, లోకమందంతటా ఉన్నవారికి. ఒక నిమిషం, సర్వలోకమునకు సందేశం పంపిస్తున్నాయి. ఐగుప్తులో వచ్చిన కప్పలు ఉన్నాయి చూడు, అమాయకమైనటువంటి కప్పలు వచ్చాయి, తిప్పలు పెట్టాయి, ప్రార్థన చేస్తే చచ్చాయి, అంతమైపోయాయి. ఈ రాబోయే కప్పలు ఇవి లోకమందంతటా ఉన్నటువంటి రాజులకు. ఇవాళ లోకమంతా రాజులు లేరు, కొంతమంది ఉన్నారు. ఇంకా ఏమా దుబాయ్ రాజు, సౌదీ అరేబియా రాజు, బహ్రెయిన్ రాజు, మన జోర్డాన్ రాజు, ఇలా మేము ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు ఆయా రాజుల ఫోటోలు మేము చూస్తుంటాం. రీసెంట్గా ఇంగ్లాండ్ రాజు, ఈయన అందరికంటే పవర్ఫుల్ రాజు, పెద్ద రాజు. రాకడ వరకు రాజులు ఉంటారమ్మా, రాకడ వరకు రాజులు ఉంటారు. రాజుల స్థానంలో ప్రెసిడెంట్లు ఉన్నారు, అమెరికా ప్రెసిడెంటు, లేక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, ఎవరికి పవర్ ఉంటే వాళ్ళు నాయకులు. ఈ లోకమందున్న నాయకులందరికీ కూడా ఈ కప్పలు సందేశాన్ని పంపించబోతున్నాయి. ఈ కప్పల దగ్గర ఏం టెక్నాలజీ ఉందో! ఇప్పుడు ఈ కప్పలు సందేశం ఎలా పంపిస్తాయండి? సూచన ఎలా పంపిస్తాయండి? సూచన అంటే
14వ వచనంలో, "For they are demonic spirits performing signs, who go abroad to the kings of the whole world." మరి ఈ రాజులకు అవేవో ఎస్ఎంఎస్లు పంపించిపోతున్నాయి. ఇప్పుడు ఇవాళ పిల్లలందరికీ ఎస్ఎంఎస్లు, మెసేజ్లు, ఈ వాట్సాప్లు ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఎక్కువగా ఎవరు కనిపెట్టారు? ఇశ్రాయేలీలు కనిపెట్టారు ఇవన్నీ. ఇది దేవుని ప్రజల టెక్నాలజీ ఇది. నాకు మాత్రం ఒక సైన్స్లో ఒక విషయం తెలుసు. జీపీఎస్ అని ఉంటుంది ఒకటి. ఎంతమంది తెలుసు జీపీఎస్? అది జీపీఎస్ ద్వారా ఎవరెవరు ఎక్కడున్నారు, అది మన ఊరు అబ్బాయిలే కనిపెట్టారు. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. మరి మన గుడి ఎదురుగుండా, గేట్ ఎదురుగుండాను ఒక 4 ఇళ్ళు ఉంటాయి చూడండి, వానొత్తెములు పోతూ ఉంటాయి. ఆ ఇల్లులు కట్టించాడే వాళ్ళ అబ్బాయిలు కనిపెట్టారు జీపీఎస్. ఎవరైనా సినిమా యాక్టర్ రాజుబాబు గారు కట్టించారు మా చిన్నప్పుడు ఆ ఇల్లు. వాళ్ళ అబ్బాయిలు అమెరికాలో ఇంజనీరింగ్ కంపెనీలు ఉన్న వాళ్ళకి జీపీఎస్ కనిపెట్టింది రాజుబాబు కొడుకులు. పోన్లే మనూరు, మనూరే, మనూరోళ్ళే అనుకున్నాను నేను. ఎక్కువ శాతం యూదుల ద్వారా టెక్నాలజీ వచ్చింది. క్షణాల్లో పంపేస్తారు. ఏమని సందేశం పంపిస్తారు? ప్రియులారా, ఇశ్రాయేలు దేశంలో ఒక సంఘటన, మీరు ఈ అధ్యాయం ఇప్పుడే కరెక్ట్. ఈ అధ్యాయం ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలు దేశంలో యూఫ్రటీసు అనేటువంటి ఒక నది ఉంది. ఈ నది ఇశ్రాయేలు దేశంలోకి కొన్ని ప్రాంతాల వైపు నుండి, కొన్ని వైపుల నుండి ఎవ్వరూ రాకుండా అడ్డంగా ఉంది ఈ నది. ఓకే, ఇప్పుడు ఇశ్రాయేలులకు ఎర్ర సముద్రం ఎలాగ అడ్డంగా ఉందో, ఈ యూఫ్రటీస్ అనేటువంటి నది అలా అడ్డంగా ఉంది. ఎప్పుడైతే ఈ 6వ దేవదూత పాత్రను దేవుడు పోయి అన్నాడో పోసేశాడు. పొయ్యగానే యూఫ్రటీస్ నది ఏమైపోయింది? మీకు అర్థమవుతుందా? ఎండిపోయింది. ఎండిపోగానే ఇప్పుడు ఏమైంది? వేరే దేశాల నుండి రాజులు ఇశ్రాయేలు దేశంలోనికి రావడానికి ఒక గొప్ప దారి ఏర్పడింది. ఇప్పుడు ఈ కప్పలు ఏం చెప్తున్నాయంటే, ఈ నది ఎండిపోయింది, ఇప్పుడు ఈజీగా మీరు రావచ్చు, మీ ఆయుధాలతో మీరు రావచ్చు, మీ యుద్ధ ట్యాంకులతో మీరు రావచ్చు అని ఒక సందేశాన్ని పంపించాయి. అంటే ప్రపంచమంతా కూడా ఏకమై ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి ఆ సమయానికి రెడీగా ఉంటుందన్నమాట. ఇలారా వీళ్ళందరినీ కూడా ఎక్కడికి పోగేస్తున్నాయి? ఓ మాట చదువు ముగిద్దాం. రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలు వెళ్ళి హర్మగెద్దోను అను చోటుకు అదండి వీళ్ళందరిని ఎక్కడ రమ్మంటున్నాయంటే హర్మగెద్దోనుకు వచ్చేయండి అన్నాయి. ఇప్పుడు వచ్చింది మంచి మచ్చ. హర్మగెద్దోన్లో ఏం జరుగుద్దమ్మా? యుద్ధం జరుగుద్ది. నేను 2014లో ఫస్ట్ టైం హర్మగెద్దోను అవుట్ సైడ్కి తీసుకెళ్ళాను. నేను లోపలకు కాదు, బయటికి. ఆ కొండ చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంటుంది అన్నమాట. మేమేం చేసామంటే, ఎలాగో వచ్చాం కదా, సాతాను గడి మీద ఉన్న రాళ్ళు వేద్దాం అని దొరికిన రాయిల్లో ఇసిరేశారు దాని మీదకి. రాత్రికి రూముల దగ్గరికి దయ్యాలు వచ్చి తలుపులు కొట్టాయి. ఆ శోభరాణి, మన ఎవరు, కరుణావతి ఓ రూములో ఉండేవారు. రాత్రి మా తలుపులు ఎవరో పాదేశారు. ఆ దయ్యాలు బెతిలేం వచ్చేసే ఏకంగా. ఎనియం దేవుని బిడ్డ. హర్మగెద్దోను యుద్ధము, ద ఫైనల్ బ్యాటిల్, అదే చివరి యుద్ధం భూమి మీద. ఆ యుద్ధము దేవునికి సాతానుకు జరిగేటువంటి యుద్ధం. ఈ హర్మగెద్దోను అనేటువంటి
ప్రాంతాన్ని ఇశ్రాయేలు దేశంలో మెగిద్దో అంటారు. ఏంటండి? మెగిద్దో. ఒక బ్యాచ్ని నేను తీసుకెళ్ళాను లోపల. ఒక్కొక్క మనిషికి $16 నేను కట్టి ఆ టూర్లో లోపలికి తీసుకెళ్ళాం. ఎందుకంటే ఈ యుద్ధం జరిగే ప్రతిసారి అర్మగిద్దోని చూడడం ఏమో కుదరదండి. ఇశ్రాయేలు వాళ్ళు అందరూ అన్నీ చూసారు, మళ్ళీ మాకు అది పెట్టలేదు ఇది పెట్టలేదు అని అనుకుంటారేమో. ఇశ్రాయేలుని అంతా చూడలేరు ఎవరు కూడా. సో ఈ అర్మగిద్దోని ఏముంటుందో చూడాలి అని మరి అక్కడ ఒక బ్యాచ్కి డోసు కూడా పడింది. నేనేదో ఫైనల్ యుద్ధం జరుగుతుంది ఇక్కడ, చాలా ఆసక్తిగా మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండంటే కొంతమంది వెళ్ళి ఈతకాయలు ఏరుతున్నారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఏదోటి తిండి కావాలంతే. వాక్యం ఎవరికి కావాలి? ప్రియులారా, హర్మెగద్దోను యుద్ధంబు హడలు నీకు. ఈ హర్మెగద్దోను యుద్ధము జరిగిన పిమ్మట సాతానును దేవుడు మట్టు లేని గోతులో, బాటంలెస్ పిట్లో ఆయన పడేస్తాడు. వీళ్ళారా, ఇది చరిత్ర. వీళ్ళందరినీ అక్కడకు పోగు చేసేది ఎవడయ్యా అంటే ఈ కప్పల వంటి అపవిత్రాత్మలు. అంటే ఐగుప్తు దేశంలో దేవుడు రప్పించిన కప్పలు, ఇక్కడ సాతానుడే రప్పించుకుంటున్నటువంటి కప్పలు. అవి దయ్యముల ఆత్మలే. సో భారతదేశంలో ఎవరిని పూజిస్తారు? కప్పల్ని పూజిస్తారు. మా చిన్నతనంలో కప్పలకి పెళ్ళిళ్ళంట. కప్పలకి పెళ్ళిళ్ళు. ఒక పీట ఇలాగ పొట్ట దగ్గర కొట్టుకుని ఆ కప్పను అందరూ కూర్చోబెట్టి పసుపు రాసి ఇంటింటికి తిప్పితే ఒక బింది నీళ్ళు తెచ్చి కప్ప మీద పోసేయడమే. ఎందుకని? వానలు వస్తాయట. దయ్యాలని ఏం కాదు. వీళ్ళారా, వ్యర్థమైన అర్థం లేనటువంటి పనులు ఎన్నో మన దేశంలో జరుగుతూ ఉంటాయి. జాగ్రత్త. ఇవి దయ్యముల ఆత్మలే. దయ్యముల ఆత్మలే. దైవజనుడు దయ్యాల మీద కూడా అధికారం కలిగిన వాడు. మోషే చేయి చాపిస్తే, అహరోను చేయి చాపగా కప్పలు విస్తారముగా పుట్టుకొచ్చెను. మోషే ప్రార్థన చేయగా కప్పలు చచ్చెను. కప్పలు చచ్చెను. ప్రియులారా, ప్రార్థనకు ఏదైనా చస్తుంది. క్యాన్సర్ అయినా చస్తుంది, ఎయిడ్స్ అయినా చస్తుంది, వ్యాధులు చస్తాయి, శత్రువులు చస్తారు, సాతానుడు చస్తాడు. ప్రార్థనకున్న పవర్, ప్రార్థనకున్న బలం. మోషే వంటి ప్రార్థనాపరులుగా, మోషే వంటి ప్రార్థనలు చేయగలిగిన వారిగా మనం సిద్ధపడాలి. అంచె దినాలు దగ్గరలో ఉన్నాయి. ప్రియులారా, మరి హర్మగిద్దోను, దానికి సమీపంలో ఉన్నటువంటి యూఫ్రటీస్ నది, ఈ నది ఎప్పుడు ఎండిపోద్దా, ఆ నది దాటుకుని ఇశ్రాయేలు మీదకి వెళదాం అని ఎదురు చూస్తున్నటువంటి దేశాలు. ఇంకా నేను చెప్పాను కదా, ఇది చాలా పెద్ద పాఠమని. మరి కొంత అవగాహన నేను మీకు ఇచ్చాను, దక్కింది దేవుడు మీకు అందిస్తాడు. ఈ పాఠము ద్వారా రాకడ సిద్ధపాటు ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రభువైనా యేసు రమ్మను ప్రార్థన మో ప్రభువా, సభలకు మాత్రమే కాక ఇతరా, సభలకు మాత్రమే కాక ఇతర జనులకు కూడా ఇది ఏ ప్రార్థన, జనులకు కూడా ఇది ఏ ప్రార్థన.